గుడ్ మార్నింగ్ ఆల్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి వైష్ణవి గారు. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? హౌ టు డెలీట్ అండ్ హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్ కదా. ఓకే, చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. హౌ టు డెలీట్ అండ్ హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఈసీసీ సర్వర్, S4 HANA సర్వర్లో మీరు ఎక్కడైనా చేయండి, ప్రాసెస్ అనేది సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఈసీసీ సర్వర్ అండ్ S4 HANA సర్వర్లో ఎక్కడైనా చేయండి. సో ఈ ప్రాసెస్ అనేది సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. ఇంటర్వ్యూ నుండి మినిమం 1 or 2 1 పాయింట్ అట్లీస్ట్, లేదంటే 2 పాయింట్స్ కూడా రావచ్చు. ఓకే, చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, జిఎల్ అకౌంట్స్. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసిన టైంలో ఆ జిఎల్ అకౌంట్ని మనం సమ్ టైమ్స్ డెలీట్ చేయాల్సి ఉంటుంది, సమ్ టైమ్స్ బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్లో జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తాము లేదంటే బ్లాక్ చేస్తాము? జిఎల్ రాంగ్ క్రియేషన్, మీరు తప్పుగా క్రియేట్ చేశారు, జిఎల్ రాంగ్ క్రియేషన్, అటువంటప్పుడు జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తాము. రాంగ్ పోస్టింగ్స్, కొన్ని జిఎల్స్ వల్ల తప్పుగా పోస్టింగ్స్ అవుతున్నాయి, రాంగ్ పోస్టింగ్స్ అవుతాయి, అటువంటప్పుడు జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేస్తాము. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్, కొన్ని జిఎల్ అకౌంట్స్ అసలు యూజ్ చెయ్యం మనం, అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ని మనము డెలీట్ చేస్తాము. మేనేజ్మెంట్ డెసిషన్, మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్ని బేస్గా చేసుకుని కూడా డెలీట్ చేస్తాము. వీ కెన్ డెలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. సో మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటే మాత్రమే ఒక పర్టికులర్ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయగలుగుతాం, లేకపోతే చేయడానికి ఛాన్స్ ఉండదు. అలాగే చూడండి, మేనేజ్మెంట్ డెసిషన్ ఉండాలి. ఎవరో ఎండ్ యూజర్ మీకు మెయిల్ చేసి జిఎల్ అకౌంట్స్ అన్ని డెలీట్ చేయమంటే చేయడానికి లేదు. ఆ ఎండ్ యూజర్ మేనేజర్కి సీసీ ఉండాలి, మీకు మెయిల్ రావాలి, మేనేజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా డెలీట్ చేస్తే ఏమవుతుంది? యాక్సెప్ట్ చేయకుండా డెలీట్ చేస్తే ఏమవుతుంది? ఏదైనా అవ్వచ్చు, ఎనీ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఎనీ ఎలిమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మేనేజ్మెంట్ అప్రూవల్ లేకుండా డెలీట్ చేస్తే అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్ఏపిలో ఏది కూడా డెలీట్ చేయకు, ఓన్లీ జిఎల్ అకౌంటే కాదు, ఏ ట్రాన్సాక్షన్స్ డెలీట్ అవ్వదు, బట్ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీ ఎలిమెంట్ డెలీట్ చేయకూడదు. డెలీట్ చేయాలంటే మేనేజ్మెంట్ అప్రూవల్ ఉండాలి, ప్రాపర్ అప్రూవల్ ఉండాలి, మీ దగ్గర ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి, ఉంటేనే డెలీట్ చేయాలి. అలా లేకుండా డెలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆన్ ద స్పాట్లో మీ జాబ్ను కూడా మీరు లాస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి, జిఎల్ అకౌంట్స్ అనేవి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం, క్రియేట్ చేసి యూజ్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్స్ డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, క్రియేట్ చేసిన తర్వాత ఆ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ అనేది డెలీట్ అవ్వదు, ఎస్ఏపి సర్వర్ యాక్సెప్ట్ చేయదు. బట్ డెలీట్ చేయటం బదులు ఆ జిఎల్ అకౌంట్ని మనం బ్లాక్ చేయొచ్చు. వన్స్ ట్రాన్సాక్షన్ is posted, we can't delete any GL account. Once a transaction is not posted, we can delete the GL account. జస్ట్ మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ఆ జిఎల్ అకౌంట్ని యూజ్ చేయలేదు, అటువంటిప్పుడు మాత్రం ఆ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయొచ్చు. బట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, అలాగే ఆ జిఎల్ అకౌంట్ని మీరు
యూజ్ చేశారు. అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు, ఓన్లీ బ్లాక్ అవుతుంది. అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఒక జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా జనరేట్ అయితే ఆ జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ చేయలేము. ఇన్ ది ప్లేస్ ఆఫ్ delete we can block the GL account. In the place of delete we can block the GL account. GL account ని బ్లాక్ చేయొచ్చు. బట్ ట్రాన్సాక్షనల్ డేటా లేదు, జస్ట్ క్రియేట్ చేసి వదిలేశారు. అటువంటప్పుడు మాత్రం ఆ జిఎల్ అకౌంట్ని మనము జిఎల్ క్రియేట్ చేసి వదిలేశారు, అటువంటప్పుడు మాత్రం ఆ జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ చేయొచ్చు. ఇంటర్వ్యూకి వచ్చిన ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డిలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా లేదు అంటే ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఎంట్రీస్ పోస్ట్ చేయలేదు. అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ని మనం బ్లాక్ చేయొచ్చు. అది పాయింట్. క్లియరా? ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైందా లేదా? కొంచెం పైకి వెళ్ళండి ఒకసారి. జిఎల్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేస్తాము, లేదంటే ఎందుకు బ్లాక్ చేస్తాము? ఇంటర్వ్యూకి వచ్చాను. రాంగ్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్, మేనేజ్మెంట్ డెసిషన్. We can delete and block any GL account with management approval only. మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటేనే మనం GL అకౌంట్ని డిలీట్ చేయగలుగుతాము, లేదంటే బ్లాక్ చేయగలుగుతాము. నోట్లో చూడండి, వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కాంట్ డిలీట్ ఎనీ GL అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, GL అకౌంట్ క్రియేట్ చేశారు, యాజ్ వెల్ యాజ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, కాబట్టి ఆ GL అకౌంట్ని డిలీట్ చేయడానికి లేదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డిలీట్ ది GL అకౌంట్. సో ట్రాన్సాక్షన్ అనేది వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్, అంటే ట్రాన్సాక్షన్ అనేది మనం ట్రాన్సాక్షన్ అనేది మనం ఏం చేసాము, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు, జస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం, అవి మాత్రమే డిలీట్ చేయగలుగుతాం. వీ కెన్ డిలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటే మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే డిలీట్ ఆర్ బ్లాక్ ఏదైనా అనవచ్చు. మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవాలి. మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోకుండా మీరు ఓన్గా సిస్టంలో ఉన్న కాన్ఫిగరేషన్స్ ఏమన్నా డిలీట్ చేస్తే అదేమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. హౌ టు డిలీట్, FS00కి వెళ్ళండి. FS00 ట్రాన్సాక్షన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్. సో రెంట్ జిఎల్ అకౌంట్ని నేను డిలీట్ చేయగలమా? మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంది, చేయగలమా లేదా? ఎవరు చెప్తారు? అవ్వదు, డిలీట్ చేయలేము. ఎందువల్ల? రెంట్ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, కానీ ఈ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. మీకు ఎలా తెలుస్తుంది రెంట్ జిఎల్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందో? అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? FBL3N ఎగ్జాంపుల్, న్యూస్ స్టేషన్ తీసుకోండి. FBL3Nకి వెళ్ళండి. FBL3N ఎంటర్. కంపెనీ కూడా ఇవ్వాలి ఫస్ట్. జిఎల్ అకౌంట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి రెంట్ జిఎల్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, కంటిన్యూ. రెంట్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేము. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డిలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. సో ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి, ఎట్లా అన్బ్లాక్ చేయాలో చూద్దాం. FS00కి వెళ్ళండి. ఇప్పుడు రెంట్ జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ అవ్వదు, అది కూడా చెక్ చేద్దాం, బట్ బ్లాక్ చేద్దాం. ఓకేనా? వెళ్ళండి, రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. పైన ఒక లాక్ సింబల్ ఉంది చూడండి, పైన లాక్ సింబల్ ఉంది.
అక్కడ కదా కింద అదే లైన్. లెఫ్ట్కి వెళ్ళండి. లాక్ అది బ్లాక్. డబుల్ క్లిక్ చేయండి. డాక్ బ్లాక్ ఫర్ ది పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ సేవ్ చేయండి. సో ఈ జిఎల్ అకౌంట్ నేను బ్లాక్ చేశాను. ఎందువల్ల ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి డిలీట్ అవ్వదు. బ్లాక్ చేశాను. ఒక జిఎల్ అకౌంట్ ఎలా బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. సో దీనిపైన ట్రాన్సాక్షన్స్ చేయలేము, బట్ ట్రై చేసి చూద్దాం. న్యూ సెషన్ తీసుకుని FB50కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయండి. సో బ్లాక్ అవుతుందా లేదా చూద్దాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు కదా, బ్లాక్ చేసాం. రెంట్ జిఎల్ని బ్లాక్ చేసాం. 400 300 గా రెంట్ జిఎల్ చూసారా. అకౌంట్ 400 300 TA55 ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. సో ఇట్లా మీరు జిఎల్ అకౌంట్స్ ని, అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది అవి డెలీట్ అవ్వవు. అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ ని మనం బ్లాక్ చేయొచ్చు. మీకు ఎలా బ్లాక్ చేయాలో అర్థమైంది. ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా బ్లాక్ చేయాలి, హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్. నెక్స్ట్ అన్బ్లాక్ చేయడం ఎట్లా, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్. సేమ్ ప్రాసెస్. వెళ్ళండి ఆ సెషన్కి వెళ్ళండి. FS00 సెషన్కి వెళ్ళండి. FS00 సెషన్ ఓపెన్ లో ఉంది. సో అన్బ్లాక్ అంటే ఏంటి, సేమ్ ప్రాసెస్. ఆ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. అన్బ్లాక్ చేయండి, తీసేయండి. సేవ్ అంటే అన్బ్లాక్ చేశాం. సేవ్ డేటా వాస్ సేవ్. ప్రిల్ ఎంట్రీ పోస్ట్ చేయండి. డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేయండి. అవుతుందా, తీసుకుంటుందా, లేదంటే ఫస్ట్ నుంచి ఇవ్వాలి. ఇవ్వండి. తీసుకోవట్లేదు, ఫస్ట్ నుంచి ఇవ్వాలి. వెళ్ళండి. FB50/FB50. ఒక జిఎల్ అకౌంట్ ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. చూసారా. సో జిఎల్ అకౌంట్ ని మనం ఏం చేసాము, బ్లాక్ చేసాము, అన్బ్లాక్ కూడా చేసాం. హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్. సో బ్లాక్ చేయడం మీకు అర్థమైంది. తర్వాత ఎలా డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు డిలీట్ జిఎల్ అకౌంట్. FS00కి వెళ్ళండి. FS00. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయగలమా, చేయలేం. ఎందువల్ల, దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. బట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ డిలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. డిలీట్ చేయలేం కానీ బ్లాక్ చేయగలుగుతాం. బట్ ట్రై చేసి చూద్దాం. 400 300 ఈ జిఎల్ అకౌంట్ ని డిలీట్ అవుతుందా లేదా ట్రై చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBR2. OBR2కి వెళ్ళండి. ఇక్కడ చూడండి. డిలీటింగ్ మాస్టర్ డేటా అన్న టైటిల్ బార్ డిలీటింగ్ మాస్టర్ డేటా పైన ఫస్ట్ లో ఉంది. టైటిల్ బార్ లో కనిపిస్తుంది. డిలీట్ కస్టమర్, డిలీట్ వెండర్, డిలీట్ జిఎల్ అకౌంట్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ నుండే మనం డిలీట్ చేస్తాం. ఫస్ట్ మనం జిఎల్ అకౌంట్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి డిలీట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ జిఎల్ అకౌంట్. ఫ్రమ్ నెంబర్ అంటే ఎంత, నెంబర్ ఎంతది, రెంట్ది 400 300 ఇచ్చాం. ఓన్లీ 1 GL కాబట్టి ఒకటే తీసుకున్నాను. 1 200 అనుకుందాం.
2 దగ్గర ఇవ్వాలి. అంటే 100 జిఎల్ అకౌంట్స్ మనం ఎట్ ఏ టైం డెలీట్ చేయొచ్చు. 1 to 100 అయినా కూడా ఇవ్వచ్చు. 1 to 100 ఎలా ఇవ్వాలో సేమ్ ఫ్రమ్ దగ్గర 2 దగ్గర ఇవ్వచ్చు. సీక్వెన్షియల్లో ఉన్నాయి. సీక్వెన్షియల్లో ఉంటే 1 to 100 అనేది ఇచ్చేయచ్చు. నెక్స్ట్ తర్వాత కింద విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే. సో సీక్వెన్షియల్లో ఉన్న ఎగ్జాంపుల్ 1 to 100 అలా ఉన్నా కూడా డిలీట్ చేయొచ్చు. 1 to 1000 జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలి. ఇక్కడ ఫ్రమ్ దగ్గర 1, 2 దగ్గర 1000 ఇస్తాం. అట్లా డిలీట్ చేయొచ్చు సీక్వెన్షియల్లో ఉంటే. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఎలా ఇస్తారు? ఆ రైట్ సైడ్ ఒక ట్యాబ్ క్లిక్ చేయండి. ఒకటి 2 తర్వాత రైట్ ఏరో కీ ఉంది చూడండి. 2 తర్వాత రైట్ ఏరో కీ క్లిక్ చేయండి. మల్టిపుల్ సెలెక్షన్ అన్నాడు. ఎంటర్ చేయండి. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్లో ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. డాక్యుమెంట్ నెంబర్ జిఎల్ అకౌంట్ నెంబర్ 1, జిఎల్ అకౌంట్ నెంబర్ 10, జిఎల్ అకౌంట్ నెంబర్ 15, జిఎల్ అకౌంట్ నెంబర్ 18 అవన్నీ కాపీ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేయాలి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఎక్కడ ఉంది? లాస్ట్లో ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ నుండి పేస్ట్ చేయాలి. కంట్రోల్ వి యూజ్ చేయకూడదు, మ్యాక్సిమం యూజ్ చేయకూడదు. ఆప్షన్ ఉంది కాబట్టి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా నాన్ సీక్వెన్షియల్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఒకటే తీసుకుంటున్నాం కాబట్టి నాట్ రిక్వైర్డ్, క్లోజ్ చేయండి. సో టెస్ట్ రన్, లాస్ట్లో టెస్ట్ రన్ ఇచ్చాం చూసారా? టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ది కంపెనీ కోడ్ TA55 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా అన్నాడు. ట్రాన్సాక్షనల్ డేటా అనేది కంటిన్యూ అవుతుందంట. బట్ ఎనీవే ఎంటర్ చేద్దాం. ఎంటర్. ట్రాన్సాక్షనల్ డేటా ఉందంట దీనిపైన, అందువల్ల మనకి డెలీట్ అవ్వదు. లాంగ్ డిస్ప్లేలోకి వెళ్ళండి. లాంగ్ డిస్ప్లే. ఓకే, బ్యాక్ వెళ్ళిపోండి. జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇక్కడ టెస్ట్ రన్ రిమూవ్ చేసేస్తున్నాను. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి? రియల్ రన్ అని అర్థం. సో ఈ జిఎల్ అకౌంట్ డిలీట్ అవుతుందా అవదా? అవ్వదు. ఎందువల్ల? దీనిపైన ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. బట్ ట్రై చేస్తున్నాం మనం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? స్టాప్ అనే మెసేజ్ వస్తుంది. కంపెనీ కోడ్ TA55 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా అంటే సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ, యాజ్ పర్ అకౌంటింగ్ టర్మినాలజీ, వన్స్ పోస్ట్ ది ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ యూ నెవర్ డిలీట్ ఇట్. డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? ఎగ్జిట్ కొట్టేయండి. చూసారా? అవ్వట్లేదు, తీసుకోదు. ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వట్లేదు. ఎందువల్ల అవ్వట్లేదంటే డిలీట్ ఎందుకు అవ్వట్లేదు? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి అవ్వట్లేదు, అవ్వదు. నెక్స్ట్ FSW0కి వెళ్ళండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. చూడండి, మనం ఒక జిఎల్ అకౌంట్ని ఆల్రెడీ క్రియేట్ చేసాం. సేమ్ అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ జిఎల్ నుండి వన్ మోర్ జిఎల్ని కాపీ చేయొచ్చు. సేమ్ పారామీటర్స్ అన్ని కాపీ చేయొచ్చు. ఎగ్జాంపుల్, రెంట్ జిఎల్ సెలెక్ట్ చేయండి. జిఎల్ అకౌంట్ని ఎలా కాపీ చేయాలో చూడండి. రెంట్ జిఎల్ సెలెక్ట్ చేసాం. పైన కాపీ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇవ్వండి. చూసారా పైన ఎంత ఉంది? కొంచెం రైట్ సైడ్ మూవ్ చేయండి నా విండో. సో జిఎల్ అకౌంట్ ఎలా కాపీ చేస్తాం? రిఫరెన్స్ జిఎల్ 400, 300. సో 400, 300ని బేస్గా చేసుకుని వన్ మోర్ జిఎల్ని క్రియేట్ చేస్తున్నాను నేను. లాస్ట్ నెంబర్ ఎంత వస్తుంది? వాటర్ బిల్ తర్వాత నెంబర్ ఎంత ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్ వాటర్ బిల్ తర్వాత నెంబర్ ఎంత ఉంది? ఈ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి. 400, 306 ఇవ్వండి. 400, 306 కంటిన్యూ చేయండి. చూసారా? అవన్నీ కాపీ అయిపోయినాయి. చెక్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్లో అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ రైట్ సైడ్ అక్కడ కదా.
ఇవన్నీ కాపీ అని చూసి అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ యాడ్ అయిందా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాడ్ అయిపోయింది, రెంట్ అకౌంట్ యాడ్ అయిపోయింది, కంట్రోల్ డేటాకి వెళ్ళండి, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి యాడ్ అవుతుంది. లాస్ట్లో చూడండి, మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టేశారు, రైట్ మూవ్ చేయండి, కింద కనాలి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి అవన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్గా, ఇంకా డౌన్కి వెళ్ళాలి. చూసారా, లైన్ ఐటమ్ డిస్ప్లే అండ్ షార్ట్ కీ కనిపిస్తుంది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 ఇది కూడా వచ్చేస్తుంది. ఎలా వచ్చింది, కాపీ చేసాం మనం. అంటే మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, రెంట్ జిఎల్ ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. టైప్ డాక్యుమెంట్ టైప్ అని క్లిక్ చేయండి, డాక్యుమెంట్ టైప్ డిస్క్రిప్షన్ కింద సారీ టైప్ డిస్క్రిప్షన్, రెంట్ జిఎల్ అకౌంట్ దగ్గర 2 ఇవ్వండి, 2 ఎగ్జాంపుల్ 2 ఇస్తున్నాం. రెంట్ అకౌంట్ తర్వాత 2 ఇవ్వండి, ఐఎమ్ సారీ రెంట్ అకౌంట్ తర్వాత 2 ఇవ్వండి, స్పేస్ 2, TO2 అంటే నెంబర్ 2 ఇవ్వండి, జస్ట్ ఐడియా కోసం. సేవ్ చేయండి, సేవ్ అయిపోయిందా. చూసారు, రెంట్ అకౌంట్ 2 క్రియేట్ చేసాం, అంటే కాపీ చేసాం. హౌ టు కాపీ వన్ జిఎల్ అకౌంట్, హౌ టు క్రియేట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్, పోనీ హౌ టు కాపీ జిఎల్ అకౌంట్, ఎగ్జిస్టింగ్ జిఎల్ నుండి వన్ మోర్ జిఎల్ ని కాపీ చేసాం. అలాగే వాటర్ బిల్ కూడా కాపీ చేద్దాం. వాటర్ బిల్ సెలెక్ట్ చేయండి, ఇలాగే ఇంకొక జిఎల్ అకౌంట్ కావాలి, వాటర్ బిల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, కాపీ. పైన చూడు, పైన ఉన్న దాన్ని ఏమంటారు, సోర్స్ జిఎల్ 400 305, తర్వాత 400 307 అయితే టార్గెట్ జిఎల్, రిఫరెన్స్ జిఎల్, రిఫరెన్స్ జిఎల్ అని చెప్పచ్చు, రిఫరెన్స్ జిఎల్ అంటారు. 400 305 ని బేస్ గా చేసుకుని 400 307 క్రియేట్ చేస్తున్నాం. కంటిన్యూ. చూసారా, క్రియేట్ అయిందా. 2 ఇవ్వండి, 2 లాస్ట్ లో 2 ఇవ్వండి. పారామీటర్స్ అన్ని కాపీ అవుతాయి. అంటే ఏంటి, మీరు ఏమేమైతే ఇన్పుట్స్ ఇచ్చారో డ్యూరింగ్ ది వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, అవన్నీ కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. సేవ్ చేయండి. రైట్, సో రెంట్ జిఎల్ 2, వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ 2 ఇచ్చాం, 2 క్రియేట్ చేసాం. సో ఇవి డెలీట్ చేయాలంటే డెలీట్ చేయొచ్చా లేదా, నేను వాటర్ డిలీట్ చేయొచ్చు. రెంట్ అకౌంట్ 2 అండ్ వాటర్ బిల్ 2 అనేది డెలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అవుతుందా కదా. అవుతుంది సార్. ఎందువల్ల, ట్రాన్సాక్షనల్ డేటా లేదు దానిపైన. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డెలీట్ చేయలేము, కానీ డెలీట్ చేయకుండా బ్లాక్ చేయొచ్చు. బట్ ఇక్కడ వాటర్ బిల్ అకౌంట్, రెంట్ అకౌంట్ ఈ రెండు కూడా ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా లేదు. రెంట్ అకౌంట్ 2 అండ్ వాటర్ బిల్ అకౌంట్ 2 ట్రాన్సాక్షనల్ డేటా లేదు. కాబట్టి ఈ జిఎల్ అకౌంట్స్ మనం డెలీట్ చేయొచ్చు, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతకుముందు రెంట్ అకౌంట్ ని డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు, సో ఇక్కడ ఛాన్స్ ఉంది. వెళ్దాం, న్యూ సెషన్ తీసుకుని OBR2కి వెళ్ళండి. OBR2, OBR2 డిలీట్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి, సెలెక్ట్ చేసుకోండి, డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ 2 సెలెక్ట్ చేయండి. రెంట్ అకౌంట్ 2, నెక్స్ట్ విత్ జనరల్ మాస్టర్ డేటా అండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. టెస్ట్ రన్ అంటే ఏంటి, దట్ ఈస్ నాట్ రియల్ రన్, టెస్ట్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి, టెస్ట్ రన్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ రన్ అంటే దీనిపైన ఏమైనా ట్రాన్సాక్షనల్ డేటా ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం లేదు యాక్చువల్గా, బ్యాక్ వెళ్ళిపోండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఎస్ అనండి, అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. చెక్ చేద్దాం, వాట్ రెంట్ అకౌంట్ 2 జిఎల్ అకౌంట్ డెలిటెడ్ ఆర్ నాట్ చూద్దాం. వెళ్ళండి, FS00 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ 2 అనేది డిలీట్ అవ్వాలి కదా, పేజ్ రీఫ్రెష్ చేద్దాం. /n FS00, పేజ్ ఎలా రిఫ్రెష్ చేస్తున్నామో సేమ్ టీ కూడా ఇస్తున్నాను, /n FS00.
అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వెళ్ళండి. చూసారా, రెంట్ జిఎల్ లేదు, డెలీట్ అయిపోయింది. సేమ్ అలాగే వాటర్ బిల్ అకౌంట్ 2 అది కూడా డెలీట్ చేద్దాం. రెంట్ అకౌంట్ 2 అనేది రెంట్ అకౌంట్ 2 అనే జిఎల్ డెలీట్ చేసాం. నెక్స్ట్ వాటర్ బిల్ 2 అనేది కూడా డెలీట్ చేద్దాం. వెళ్ళండి. ఆ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి, అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేయండి, అవసరం లేదు కదా మనకి. ఇది క్లోజ్ చేయండి, నెక్స్ట్ వన్ కూడా క్లోజ్ చేసేయండి, అది కూడా అవసరం లేదు, డెలీట్ క్లోజ్ చేయండి. ఇది ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, వాటర్ బిల్ అకౌంట్ 2 అనే జిఎల్ అకౌంట్ మనం డెలీట్ చేస్తున్నాం. వెళ్ళండి. OBR2 జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. డెలీట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్. కస్టమర్ ఎందుకు ఓపెన్ చేస్తారు, కస్టమర్ కాదు కదా. సో వాటర్ బిల్ అకౌంట్ 2 అనే జిఎల్ అకౌంట్ డెలీట్ చేస్తున్నాం. ఇవ్వండి. విత్ జనరల్ మాస్టర్ డేటా అండ్ కంపెనీ కోడ్. టెస్ట్ అండ్ రిమూవ్ చేసేయండి, డైరెక్ట్గా రియల్ రన్ చేసేద్దాం. ఎగ్జిక్యూట్. చేస్తానండి, అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. ఓకే. FS00కి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. వాటర్ బిల్ అకౌంట్ అనేది మనకి డిలీట్ అయి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వెళ్ళి చూసారా, వాటర్ బిల్ అకౌంట్ 2 అనేది డిలీట్ అయిపోయింది. అర్థమైందా. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు, కానీ బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయొచ్చు. 2 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మనం డిలీట్ చేస్తాం. అలాగే జిఎల్ అకౌంట్ ఎలా కాపీ చేయాలో నేర్చుకున్నారు. 3 పాయింట్స్ నేర్చుకున్నారు మీరు. షీట్ ఓపెన్ చేయండి, ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సార్ ఇక్కడ డైరెక్ట్ డిలీట్ చేయడం కదా. ట్రై చేయండి, అవుతుందేమో చూద్దాం. అవ్వదు, చేయొచ్చు కానీ బట్ స్పెసిఫిక్ టీ కోడ్స్ అనే యూజ్ చేయాలి. దట్ ఈస్ ద కరెక్ట్ వే. OBR2 ట్రాన్సాక్షన్ కోడ్ ఇప్పుడు డైరెక్ట్గా డిలీట్ చేస్తే మీకు తెలియదు ఇక్కడ దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా అనేది మీకు ఫైండ్ అవుట్ చేయలేరు. స్పెసిఫిక్ టీ కోడ్స్ ఉపయోగిస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓన్లీ ఇక్కడైతే ఓన్లీ వన్నే డిలీట్ చేయగలం, అన్ని చేయలేం కదా. బట్ ఇక్కడ కూడా చేయండి, ట్రై చేసి చూడండి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని చేయండి, చూద్దాం. మార్కెట్ ఫర్ డిలీషన్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయండి. సేవ్ అనండి. డిలీట్ ఉందా, సేవ్ చేయండి, పోనీ సేవ్. డేటా వాస్ సేవ్డా, అవ్వలేదు, డిలీట్ అవ్వలేదు. అక్కడ ఉంది, రీఫ్రెష్ చేసి చూడండి. ట్రాన్సాక్షన్ డేటా అవ్వదు కదా. రీఫ్రెష్ చేయండి, చూసారా, అవ్వలేదు. రెంట్ అకౌంట్ అవ్వలేదు, ఎందువల్ల ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి అవ్వలేదు. సెలెక్ట్ చేయండి, ఇక్కడ యూజ్ చేయకండి, స్పెసిఫిక్ టీ కోడ్స్ ద్వారానే యూజ్ చేయాలి మనం. ఆ డెలిట్ పైన క్లిక్ చేయండి, సింబల్ పైన తీసేయండి అది, దీనివల్ల ఎంట్రీస్ పోస్ట్ అవ్వు. అది సేవ్ చేయండి. స్పెసిఫిక్ టీ కోడ్స్ ద్వారానే చేయండి, ఇలా చేయకూడదు. యాక్చువల్గా స్పెసిఫిక్ టీ కోడ్ ఉపయోగిస్తే మీకు అడ్వాంటేజెస్ ఏంటి, ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది దానిపైన ట్రాన్సాక్షన్ డేటా ఉందా లేదా ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది సో జిఎల్ అకౌంట్ ఎలా డిలీట్ చేయొచ్చు, ఏ టైప్ జిఎల్ అకౌంట్స్ డిలీట్ చేయొచ్చు, జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి, అండ్ జిఎల్ అకౌంట్ని ఎలా కాపీ చేయాలో మీకు అర్థమైంది. డౌన్కి వెళ్ళండి. హౌ టు హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ కంప్లీటెడ్, హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్ కంప్లీటెడ్. బ్లాక్ చేసాము, అన్బ్లాక్ చేసాము. హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్ కంప్లీటెడ్. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, FBL3 FS00కి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లాస్ట్లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఓపెన్ చేయండి. మీరు ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయండి మేడం. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఎక్కువ పెట్టేశారు. 14 తీసుకుందాం. సెట్టింగ్ టీవీ సింబల్ చూసారా పైన, దర్ ఈస్ వన్ మానిటర్ సింబల్ ఇస్ దేర్. మానిటర్ సింబల్ అక్కడ కదా, అక్కడ లెఫ్ట్ సైడ్, అదే క్లిక్ చేయండి. ఆప్షన్స్లోకి వెళ్ళండి,
ఫాంట్ సెట్టింగ్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫాంట్ సెట్టింగ్స్ పైన. ఫాంట్ సెట్టింగ్ రైట్ సైడ్ 14 ఉంది కదా, మరి ఎందుకని వస్తుంది మీకు? సెలెక్ట్ పైన క్లిక్ చేయండి, సెలెక్ట్ 12 ఇవ్వండి, 12. ఓకే, అప్లై, లాస్ట్లో అప్లై అండ్ ఓకే. క్లోజ్ చేయండి. ఎస్ఏపి మ్యాక్స్ క్లోజ్ చేసేసి న్యూ సెషన్స్ అన్ని క్లోజ్ చేసి న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. నెక్స్ట్ స్క్రీన్ నుండి ఓపెన్ అవుతుంది ఎస్ఏపి. మ్యాక్సిమైజ్ చేసే ఉంచండి, ఎందుకు మినిమైజ్ చేస్తున్నారు? అట్లయినా ఓకే. మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ FS00కి వెళ్ళండి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. రెంట్ జిఎల్ సెలెక్ట్ చేసి పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయాలి, అంటే ఎడిట్ చేస్తున్నామని అర్థం. కంట్రోల్ డేటా చూసారా, లైన్ ఐటమ్ డిస్ప్లే లాస్ట్ లో ఉంది, లైన్ ఐటమ్ డిస్ప్లే. సో పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే, ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? రీజన్ ఏంటి మీకు తెలియాలి. S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే అనే ఆప్షన్ ఉండదు. S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది తీసేశారు, రిమూవ్ చేశారు. ఈసీసీలో మాత్రమే లైన్ ఐటమ్ డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. న్యూ సెషన్ తీసుకుని FBL3Nకి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోవాలి, FBL3Nకి వెళ్ళాలి. FBL3Nకి వచ్చాం. చూడండి పైన ఏముంది? జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. సో లైన్ ఐటమ్ డిస్ప్లే అనే ఆప్షన్ మీరు అక్కడ క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు డేటా అనేది ఆ జిఎల్ అకౌంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షనల్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీరు అక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేస్తేనే FBL3Nలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ డేటా కనిపించదు. దాని పర్పస్ మనం లైన్ ఐటమ్ డిస్ప్లే అనే ఆప్షన్ని యాక్టివేట్ చేస్తాం. ఇంటర్వ్యూ క్వశ్చన్, లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది యాక్టివేట్ చేయలేదు, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు, మరి డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అబాపర్ హెల్ప్ తీసుకుంటాం. అబాపర్ ఉంటారు, ఒక ఆయన అబాప్ కన్సల్టెంట్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత మాత్రమే ఆ జిఎల్ రిలేటెడ్ ట్రాన్సాక్షనల్ డేటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేస్తేనే డ్యూరింగ్ ది జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్. If you can activate the line item indicator, you will get the reports on FBL3N. Otherwise, you cannot get the reports. మీకు రిపోర్ట్స్ అనేవి రావు. డ్యూరింగ్ ది జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ ఇండికేటర్. లైన్ ఐటమ్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. చేయకపోతే ఇక్కడ రిపోర్ట్స్, ఈ డేటా కనిపించదు. మరి ఏం చేయాలి? అబాప్ని కాంటాక్ట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేయిస్తామని చెప్పాలి. ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. అర్థమైందా లేదా? లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోకుండా ఎందుకు చెప్తాను? ఈ డేటా రిఫ్లెక్ట్ అవ్వదు, అందువల్ల. ఓకేనా? తర్వాత చూడండి. తర్వాత పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL3Nలో లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఏ విధంగా మనకు వర్క్ అవుతుందని చెప్పాను మీకు. మనం FS00లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. చేస్తేనే ఇక్కడ వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ అర్థమైంది కదా, ఇంటర్వ్యూ పాయింట్. S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ తీసేశారు, డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. అక్కడ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేయకుండానే డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మీకు. క్లియర్ కదా?
నెక్స్ట్ 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 చూడండి, పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. Purpose of the field status variant. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలా లింక్ అవుతుంది, కంపెనీ కూడా అసైన్ చేసాం, బట్ ఇంకా ఎలా లింక్ అవుతుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది? FS00కి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. G001 డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ TAFV అనేది మీరు క్రియేట్ చేశారు. జనరల్ డేటా, ఇవన్నీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఓకేనా? సో ఇదన్నమాట ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎలా కంట్రోల్ చేస్తామో పని చేద్దాం. న్యూస్ సెషన్ తీసుకుని OBC4కి వెళ్ళండి. ఇక్కడ లింక్ అవుతుంది GL అకౌంట్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది. OBC4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? TAFVనా? ఎంటర్ చేయండి, సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి, క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్. క్లిక్ చేయండి. G001 మనం GL అకౌంట్ యాడ్ చేసాం కదా, ఇదే మనం యాడ్ చేసేది. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది ఆప్షనల్లో ఉంది, నేను రిక్వైర్డ్ లో పెడుతున్నాను. రిక్వైర్డ్ లో ఉంచండి. సో టెక్స్ట్ ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ బిజినెస్ ఏరియా ఉంది, ఆప్షనల్లో ఉంది, నేను రిక్వైర్డ్ లో పెడుతున్నాను. సేవ్ చేయండి. వెళ్ళండి FB50కి వెళ్ళండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏం చేస్తాను నేను? న్యూ సెషన్ తీసుకుని FB50కి వెళ్ళాలి. న్యూ సెషన్ ఇది ఇలా ఉంచండి. FB50కి వెళ్ళండి. సో టెక్స్ట్ అనేది ఇవ్వాలి మ్యాండేటరీగా, అలాగే బిజినెస్ ఏరియా ఇవ్వాలి. ఇవ్వకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. చూద్దాం. రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఆ, 12,000 ఎంటర్ చేయండి. చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. ఎందువల్ల? మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ చేసాం. ఏదైనా ఇవ్వండి, రెంట్ పెయిడ్ ఏదో ఒకటి. అక్కడ కాదు, టెక్స్ట్ ఎక్కడ ఉంది చూడండి. అయ్యో అక్కడ కాదు, రైట్ సైడ్ లైన్ ఐటమ్ లెవెల్లో అడుగుతుంది. టెక్స్ట్ ఫీల్డ్ రెంట్ పెయిడ్ అని టైప్ చేయండి. టెక్స్ట్ అని ఉంది కదా అక్కడ. టెక్స్ట్ ఇచ్చేసాం. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయాలి మీరు, కింద తీసుకోదు. బిజినెస్ ఏరియా కూడా అడుగుతుంది. చూడండి, లాస్ట్ లో ఎర్రర్ ఫామ్ అయింది చూసారా? an entry is required in business area field for account number 400 300. మీ బిజినెస్ ఏరియా ఇవ్వండి ఏదన్నా. అది కాదు, మీరు కాదు, అలా కాదు. మనం 4 digits క్రియేట్ చేస్తాం. మీ కంపెనీకి ఒక 2 letters ఇవ్వాలి. కింద కనిపిస్తే వెయిట్ చేయండి, లేదంటే డ్రాప్ డౌన్ చేయండి. ఫైండ్లోకి వెళ్ళండి. TA 2 stars ఇవ్వండి.
ఇక్కడ రెండో అక్కడ ఉన్నాయి మీ బిజినెస్ ఏరియాస్. డౌన్కి వెళ్ళండి, టీ సిరీస్కి వెళ్ళండి, టీ సిరీస్కి వెళ్ళండి. వెయిట్ వెయిట్, టీ ఎక్కడ ఉంది చూడండి. టీ ఇంకా వెళ్ళండి. కనిపించలేదా? ఇంకా వెళ్ళండి. సో మీరు బిజినెస్ ఏరియా టీ సిరీస్ ఇదే కదా, చూడండి. TA11, TA22, TA33, TA44 ఇవే. TA11 ఇవ్వండి. మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. అక్కడ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు, మీ ఇష్టం. TA11 ఎంటర్. రెంట్ అకౌంట్, మళ్ళీ రెంట్ పెయిడ్ ఇవ్వండి. మళ్ళీ అడుగుతుంది కింద లైన్ ఐటమ్ 2లో కూడా ఇవ్వాలి. రెంట్ పెయిడ్ ఎంటర్. చూసారా? సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. చూసారా? సో రెంట్ పెయిడ్ ట్రాన్సాక్షన్ చేసాం మనం. సో మనం టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ చేసాం, బిజినెస్ ఏరియా మ్యాండేటరీ చేసాం. సో పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓకే, అర్థమైందా? ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ బిజినెస్ ఏరియా ఫీల్డ్ మ్యాండేటరీ చేశాను, అసలు అవి అవసరం లేదు నాకు. OBC4కి వెళ్ళండి. OBC4 ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది, సెషన్ ఓపెన్లో ఉంది, చూడండి కింద. అదే అదే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. సారీ, జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. సో నాకు బిజినెస్ టెక్స్ట్ ఫీల్డ్ అవసరం లేదు, ఆప్షన్లో పెట్టేస్తున్నాను. బ్యాక్ వెళ్ళండి. బిజినెస్ ఏరియా కూడా అవసరం లేదు, ఆప్షన్లో పెట్టేస్తున్నాను. సేవ్ చేయండి. సో టెక్స్ట్ ఫీల్డ్ అనేది తీసుకోదు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియా అనేది అడగదు. ఇంకా ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50 ట్రాన్సాక్షన్ కూడా ఓపెన్ చేయండి. FB50కి వచ్చేసాం. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియా అడగదు. ఎంటర్ చేయండి. చూసారా? సో బిజినెస్ ఏరియా కావాలని చెప్పేసి కాన్ఫిగరేషన్ చేసాం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో. సో బిజినెస్ ఏరియా తీసుకుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలని చెప్పేసి కాన్ఫిగరేషన్ చేసాం, తీసుకుంది. తర్వాత ఏం చేసాము, అవసరం లేదు, ఆప్షన్లో పెట్టేసాం. సో ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది అనమాట. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అడ్వాంటేజ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. సేవ్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా? అది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనకి ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదనేది మనం కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. అది ఆ షీట్ ఓపెన్ చేయండి. తర్వాత చూడండి, పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ టైం పాస్ చెప్పే కాదండి, ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ, మనము షార్ట్ కీ ఇస్తున్నాం FS00. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ బ్యాంక్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో షార్ట్ కీ ఇచ్చాము చూసారా, 0001.
సారీ 001 షార్ట్ కీ ఏం చేస్తుంది, ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఇస్ ఆప్షనల్. షార్ట్ కీ అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ ఇచ్చాం. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది డేటాలో రిఫ్లెక్ట్ అవుతుంది. వెళ్ళండి FBL3N సెషన్కి వెళ్ళండి. అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేయండి. ఫస్ట్ మ్యాక్సిమం 6 సెషన్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు కదా. క్లోజ్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అవసరం లేదు. దాని లెఫ్ట్ సైడ్ ఇది కూడా ఏంటిది, క్లోజ్ చేసేయండి. ఉంచండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంచండి. ఓపెన్ చేయండి అది. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి, పోస్టింగ్ డేట్. సో ఆ పోస్టింగ్ డేట్ చూసారు ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లో ఉంది చూడండి. అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్. 2025 అనేది ఏంటి, ఇయర్. 06 మంత్. 01 అంటే డేట్. ఈ రోజు పోస్ట్ చేసాం కదా, అవి చూద్దాం. లాస్ట్ లోకి వెళ్ళండి. రెంట్ అకౌంట్ కి డౌన్కి వెళ్ళండి, బాగా ఫుల్ డౌన్కి వెళ్ళిపోండి. ఈ రోజు 50 డాక్యుమెంట్ నెంబర్ 50 కూడా పోస్ట్ చేస్తాం. ఓకే సరే, 38 ఓకే 48 చేసామా, ఓకే ఫైన్. చూడండి లేదు 50 చేసాం కదా. బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి రీఫ్రెష్ అవుతుంది పేజ్. బ్యాక్ వెళ్ళండి. /n FBL3N లేదంటే అలా అయినా వెళ్ళొచ్చు. బ్యాక్ ఎగ్జిక్యూట్ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. చూసారా 50 లాస్ట్ లో ఉంది. 50 బిజినెస్ ఏరియా కూడా ఇచ్చాను చూసారా, అది 49 50. ఓకే. సో ఇక్కడ లెఫ్ట్ అసైన్మెంట్ ఫీల్డ్ లో ఏముంది, 2025 ఇస్ ద ఇయర్, 06 ఇస్ ద మంత్, 12th ఇస్ ద డేట్. గుర్తుపెట్టుకోండి. సో మనం GL అకౌంట్ క్రియేషన్ లో షార్ట్ కీ 001 తీసుకున్నాం. సో షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది, షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది షార్ట్ కీ అనేది. దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్ లో మీకు అర్థమవుతుంది. రిపోర్ట్స్ కి వాటికి యూజ్ అవుతుంది. సో షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది, షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అక్కడ మీరు 001 తీసుకున్నారు అంటే పోస్టింగ్ డేట్ అనేది రిఫ్లెక్ట్ అయింది. మీరు వేరేది ఏదన్నా తీసుకుంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఏదైతే తీసుకుంటారో షార్ట్ కీ అనేది అది ఆటోమేటిక్ గా అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది షార్ట్ కీ అనేది. క్లియర్ కదా. నెక్స్ట్ క్లాస్ షార్ట్ కీ సపరేట్ గా క్లాస్ తర్వాత చెప్తాను మీకు. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్. ఎన్ఆర్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి, ఎగ్జాంపుల్ FBN1 వెళ్ళండి. FBN1కి వెళ్ళండి. అక్కడ ఎన్ఆర్ స్టేటస్ ఉంది. న్యూ సెషన్ తీసుకోండి. వెళ్ళండి ప్లీజ్, ఏదో ఒకటి ఇవ్వండి. వెళ్ళండి. FBN1 ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ 01 సెలెక్ట్ చేయండి. ఎన్ఆర్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి, 50 ఉంది. ఎన్ఆర్ స్టేటస్ ఎంత ఉంది, 50 ఉంది. అంటే 1 to 500 వరకు ఇచ్చారు మీరు. 1 to 500 లో మీరు 50 ట్రాన్సాక్షన్ చేశారని అర్థం. ఎన్ఆర్ స్టేటస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, మీరు నంబర్ రేంజ్ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకునే కదా మనకి ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ వస్తుంది. సో దీన్ని బేస్ గా చేసుకుని ప్రతి ఎస్ఏ డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్స్ అనే మనం 50 పోస్ట్ చేసాం. సో ఎన్ఆర్ స్టేటస్ లో మీరు టోటల్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తారు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఎన్ఆర్ స్టేటస్ ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. 50 పోస్ట్ చేశాం కదా ఈరోజు. టోటల్ ఈ రోజుకి 50 అయిపోయినాయి. సో ఆ 50 అనేది ఇక్కడ కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్స్ అన్ని కనిపిస్తుంది. ఓకేనా. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, FBR3 లో ఉంటాయి. వెళ్ళండి FBR3 FB03 ఐఎమ్ సారీ FB03 నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్, ఎంటర్, ఎగ్జిక్యూట్, ఎంటర్, ఎంటర్ చేయండి. చూసారా ఇవన్నీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ 50 చేశారు టోటల్ గా. మీరు టోటల్ మీరు 1 lakh ట్రాన్సాక్షన్ చేసినా ఇక్కడే కనిపిస్తాయి. FB03లో కనిపిస్తాయి. 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా FB03లో ఉంటాయి. అంటే మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా FB03 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో కనిపిస్తాయి.
ఇక్కడ స్టోర్ అవుతాయండి. నెక్స్ట్ ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్ కదా. ఒక జిఎల్ అకౌంట్ యాక్చువల్లీ ఇది ఇంటర్వ్యూలో అడగరండి, బట్ కొంతమంది ఎవడో మెంటల్ హెచ్ఆర్స్ ఎవరైనా ఉంటే అడగచ్చు, మేబీ హెచ్ఆర్స్ కానీ లేకపోతే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరో మెంటల్గా అటువంటి వాళ్ళు అడుగుతారు. వెరీ రేర్ అనమాట. ఎప్పటివరకు చెప్పినవన్నీ ఇంపార్టెంట్, జస్ట్ వినండి. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్లు ఏమేమి ఉంటాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా ఉంటుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్. జిఎల్ అకౌంట్ డేటా వీ కెన్ క్లాసిఫై 2 టైప్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటే ఏమి ఇస్తాము? జిఎల్ గ్రూప్ ఇస్తాం, టైప్ డిస్క్రిప్షన్ ఇస్తాం. తర్వాత కంపెనీ కోడ్ డేటా అంటే, కంపెనీ కోడ్ డేటా అంటే ఏముంటుంది? ఇంకా కింద డౌన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా అంటే ఏమొస్తుంది? ఇంకా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఒకటి, షార్ట్ కీ, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ కిందకి వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా క్లాసిఫై చేయొచ్చు మనం? అకౌంట్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. With help of chart of accounts or with help of GL accounts, we can create the reports. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ క్రియేట్ చేస్తాం. సో వీటిలో ఏమేమి టోటల్గా చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్, మనకి జిఎల్ క్రియేషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉందా? అట్లా బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఉంటుంది, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం కదా, OX15, దాని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. OX15, OX15కి వెళ్ళండి. అవన్నీ క్లోజ్ చేయండి, అన్నెసరీ సెషన్ క్లోజ్ చేసి OX15. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ పైన టైటిల్ బార్ చూసారా? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వాలి. TAG మనం క్రియేట్ చేసాం. కంటిన్యూ. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పైన టైటిల్ బార్లో ఏమని చూడండి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్నారు. అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ అర్థం. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. ఇదనమాట, ఇట్లా ఉంది. తర్వాత హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది యాక్చువల్గా అవ్వదు, ప్రాసెస్ అవ్వదు, బట్ నేను చెప్తాను, మీరు చూడండి. సో జిఎల్ అకౌంట్స్ అనేవి మనం ఒక కంపెనీ కోడ్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అనేవి వన్ మోర్ కంపెనీ కోడ్లోకి ఎలా కాపీ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. అవ్వదు, ఈ ప్రాసెస్ అనేది యాక్సెస్ ఉండకపోవటం వల్ల అవ్వదు, బట్ ట్రై చేద్దాం, జస్ట్ చూద్దాం. CC01 ఇవ్వండి కీ కోడ్. ఇది వర్కౌట్ లేదు యాక్చువల్గా. CC01 ఇది కాదు, అవ్వట్లేదు అయితే. ఓ పని చేద్దాం, వన్ మోర్ వేలో వెళ్దామా? పాత్ ద్వారా ట్రై చేసి చూద్దాం. పాత్, SPROIMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రిపరేషన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, మాస్టర్ డేటా, జనరల్ లెడ్జర్ అకౌంట్ ఉందా కింద? ఇంకా లాస్ట్లో జనరల్ లెడ్జర్ అకౌంట్ చూడండి. ఇంకా డౌన్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రిపరేషన్స్, మాస్టర్ డేటా, వెయిట్ మాస్టర్ డేటా తర్వాత జిఎల్ అకౌంట్స్, జిఎల్ ప్రిపరేషన్స్, క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్. టీ కోడ్ ఓపెన్ చేయండి చూద్దాం. CC01 అది వర్కౌట్ లేదేంటి? కరెక్టే ఇచ్చాం కదా.
కరెక్టే ఉందా? CC01 కరెక్టే ఉంది కదా? ఎక్కడికి వెళ్ళారు మీరు? క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్. మీరు రాంగ్ వెళ్ళినట్టున్నారు. మాస్టర్ ప్రిపరేషన్స్ లోనే వెయిట్ వెయిట్ ఇక్కడ వెయిట్ జిఎల్ అకౌంట్ అండ్ ప్రాసెసింగ్ అది ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్ టీ కోడ్ ఏముంది? CC01 కరెక్టే ఉంది కదా, మరి ఎందుకు పని చేయట్లేదు అది? సరే ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ చూడండి, రిఫరెన్స్ కంపెనీ కోడ్ అన్నాడు. రిఫరెన్స్ కంపెనీ కోడ్ కింద రిఫరెన్స్ కంపెనీ కోడ్ S3300 అన్నారు. S3300 అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ అక్కడ కాదండి, దాని కింద లైన్లో అది మార్చుకోండి. మీరు బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ మీరు ఫస్ట్ నుంచి రావాలి. బ్యాక్ ఉందా? చూడండి, బ్యాక్ ఆప్షన్ ఉందా? ఇంటూ మార్క్ పైన స్లాష్ అని ఇచ్చేసి మళ్ళీ పాత్లో రావాలి మీరు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. టీ కోడ్ వర్కౌట్ లేదులే, పాత్ ద్వారా వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్, GL అకౌంట్స్ ప్రిపరేషన్స్. క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, S300 ఉంది కదా, అక్కడ మీ ఫస్ట్ దాని కింద లైన్లో మీ GL మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? TA55 ఇస్ ద రిఫరెన్స్ కంపెనీ కోడ్. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమి ఇవ్వాలి? టార్గెట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. అంటే TA55 నుండి TA66 ఎగ్జాంపుల్ TA66 ఇవ్వండి. సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ ఏంటి? TA55 ఇస్ ద రిఫరెన్స్ కంపెనీ కోడ్. సో TA55 నుండి TA66 ఇస్ ద టార్గెట్ కంపెనీ కోడ్. TA55 నుండి TA66 కి మనం GL అకౌంట్స్ ని కాపీ చేస్తున్నాం. ఎంటర్, సేవ్. ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం లైన్ మొత్తం సెలెక్ట్ చేశారా? సెలెక్ట్ చేశారు. లాస్ట్ లో ఒక మిర్రర్ సింబల్ అని చూడండి, లాస్ట్ లో అదే లైన్ లెఫ్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ లో ఉంటుంది అది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ GL అకౌంట్ నంబర్స్ అడుగుతుంది కదా, ఇక్కడ మనం ఇవ్వలేము, పని చేద్దాం. అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్ పైన టాప్ లో అకౌంట్స్ ఫ్రమ్ రిఫరెన్స్ అన్నాడు, క్లిక్ చేయండి. 1 ఇవ్వండి. 1 2 దగ్గర 99 ఇచ్చేయండి. అంటే అన్లిమిటెడ్ ఎన్ని GL అకౌంట్స్ ఉంటే అన్ని కాపీ అయిపోతాయి. 999 ఇచ్చేయండి. పైన చూడండి ఏముంది? కంపెనీ కోడ్ ఉంది పైన. మీ కంపెనీ కోడ్ ఏంటి? కొత్త కంపెనీ కోడ్ ఏంటి? TA66 ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్. పైన పైన కొంచెం పైన చూపించండి మేడం. పైన TA66 ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్. దాని కింద కనిపించింది రిఫరెన్స్ కంపెనీ కోడ్. TA55 నుండి TA66 కి GL అకౌంట్స్ అనేవి కాపీ అవుతాయి. అంటే ఇక్కడ అవ్వట్లేదు, మన డెమో సర్వర్స్ కదా, యాక్సెస్ వాటి వల్ల అవ్వట్లేదు. బట్ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, అవ్వదు, ప్రాసెస్ అవ్వదు. కంటిన్యూ. చూసారు, ఇవన్నీ మనం క్రియేట్ చేసిన GL అకౌంట్స్ TA55 లో కాపీ చేసాం, క్రియేట్ చేసాం. అవన్నీ కూడా ఏమవుతుంది? ఒక కంపెనీ కోడ్ నుండి 1 మోర్ కంపెనీ కోడ్ కి మూవ్ అవుతాయి అని అర్థం. సేవ్ చేయండి. సేవ్. డేటా సేవ్డ్, కంప్లీటెడ్, అయిపోయింది, ప్రాసెస్ అయిపోయినట్టు. అట్లా అవ్వట్లేదు, మూవ్ అవ్వట్లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు నేను, అంతే. నెక్స్ట్ FS00కి వెళ్ళండి. FS00 వెళ్ళారు కదా, FS00కి వెళ్ళారు కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి.
ఎడిట్ అంటే పెన్సిల్ సింబల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, టైప్ డిస్క్రిప్షన్, అకౌంట్ గ్రూప్, బ్యాలెన్స్ షీట్, తర్వాత షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అనమాట, జిఎల్ ఫీల్డ్స్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కంట్రోల్ డేటా, ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 ఇవన్నీ ఉన్నాయి. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే తర్వాత ఏమున్నాయి, ఇన్ఫ్లేషన్ కీ, టోలరెన్స్ గ్రూప్, ఇవన్నీ ఉన్నాయి. పైన చూడండి, ఇన్ఫ్లేషన్ కీ ఉందా, టోలరెన్స్ గ్రూప్ ఉందా, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. సో ఈ ఫీల్డ్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కంట్రోల్ చేస్తాం. డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ కావాలి, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది సర్ప్లస్లో ఉండాలనేది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. న్యూ సెషన్ తీసుకుని OBC4కి వెళ్ళండి. OBC4 ఐఎమ్ సారీ, OBD4, జిఎల్ గ్రూప్స్ OBD4 కదా. OBD4 ఐఎమ్ సారీ, OBD4 కరెక్ట్ ఇవ్వాలి. జిఎల్ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేసాం, OBD4 లో క్రియేట్ చేసాం. OBD4 ఎంటర్. పొజిషన్కి వెళ్ళాలి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అయిపోతుంది ఒక 10 minutes. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో ఈ జిఎల్ గ్రూప్ లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఈజ్ సర్ప్లస్ అనేది కూడా కంట్రోల్ చేయొచ్చు. OBD4 లో ఉన్నటువంటి OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. కానీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ సర్ప్లస్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం. పైన ఫీల్డ్ స్టేటస్ అనే ఆప్షన్ చూడండి, ఫీల్డ్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి, క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదు ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది నాట్ రిక్వైర్డ్, అసలు అవసరం లేదు, మనకు ఈ ఫీల్డ్ అనేది కనిపించకూడదు. ఎందులో ఉండాలి, సర్ప్లస్ లో పెట్టేస్తున్నాను. సెలెక్ట్ చేయండి, కింద కూడా సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ లో పెట్టాం. ఓకే, రిక్వైర్డ్ లో పెడితే ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే తప్ప జిఎల్ అకౌంట్ క్రియేట్ అవ్వదు. అంటే జిఎల్ ఫీల్డ్స్ ని కూడా కంట్రోల్ చేస్తున్నాం మనం. సేవ్ చేయండి. FS00 సెషన్కి వెళ్ళండి. న్యూ సెషన్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది, ఇది ఉంచండి అలా. అదే వెళ్ళండి. పేజ్ రీఫ్రెష్ చేయండి. ఇన్ఫ్లేషన్ వెయిట్ ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, పైన ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఉంది. మనం ఏం చేసాము, సర్ప్లస్ లో పెట్టామంటే కనిపించకూడదు. పేజ్ రీఫ్రెష్ చేయండి, /n FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేయండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. చూసారా, ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ లేదు. ఎందువల్ల, మనం OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. రిక్వైర్డ్ ఆప్షనల్ కూడా పెట్టుకోవచ్చు, మనం యూజ్ చేయట్లేదు, బట్ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మ్యాండేటరీగా లైన్ ఐటమ్ ఇవ్వాలి, రిక్వైర్డ్ లో పెడతాం. ఫీల్డ్ స్టేటస్ షార్ట్ కీ ఇవ్వాలి, మ్యాండేటరీలో పెడతాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి, రిక్వైర్డ్ లో పెట్టేస్తాం. అట్లా కంట్రోల్ చేయొచ్చు. అంటే రాంగ్ జిఎల్స్ అనేవి క్రియేట్ అవ్వవు అలా కంట్రోల్ చేయడం వల్ల. సో నేనేం చేశాను, ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అవసరం లేదనుకున్నాను కాబట్టి సర్ప్లస్ లో పెట్టేస్తాను, కనిపించవు అవి. మళ్ళీ కావాలనుకుంటే ఏం చేస్తాము, వెళ్ళండి OBD4కి వెళ్ళండి. OBD4 సెషన్లో
ఫీల్డ్ స్టేట్ ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేయాలండి. గ్రూప్ సెలెక్ట్ చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ సెలెక్ట్ లో ఉంది. ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. ఆప్షనల్లో పెట్టండి. సేవ్ చేయండి. మీరు బ్యాక్కి వెళ్ళారు, సేవ్ చేయలేదు. సేవ్ చేయండి. సేవ్ కంప్లీట్ కదా. వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఇక్కడ కనిపించాలి పేజ్ రీఫ్రెష్ చేయండి. ఓపెన్ చేయండి. చూసారా ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది OBD4 లో ఉన్నటువంటి జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైందా? దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైంది కదా. OBC4 అంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, అంటే FB50లో అకౌంటింగ్ ఎంట్రీ చేసే టైంలో ఫీల్డ్స్ అనేవి కంట్రోల్ చేస్తాం. బట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ నుంచి కంట్రోల్ చేస్తామో OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. అయిపోయింది. ఇంకొక 1 పాయింట్ ఉంది, చెక్ చేద్దాం. అయిపోతుంది. తర్వాత చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎఫ్ఐ మేజర్ గోల్ ఏంటి? స్టేట్మెంట్స్ జనరేట్ చేయటం, గవర్నమెంట్ కి సబ్మిట్ చేయటం. సో F.01 ఆర్ SAP1 ఈ 2 టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ ఉపయోగించి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్, డిఫరెంట్ డైమెన్షన్స్ లో డిఫరెంట్ వేస్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తాం. టీ కోడ్ ఇవ్వండి. F.01 కమాండింగ్ ఫీల్డ్ లో F.01 ఇవ్వండి. ఇంకా లాస్ట్ స్టెప్ ఇది. F.01 అవన్నీ సెషన్స్, అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేసేయండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఐఎమ్ సారీ. ఓకే 845 841. ఓకే జిఎల్ అకౌంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చి కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద చూడండి బిజినెస్ ఏరియా ఉంది, అంటే బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. కరెన్సీ టైప్ జనరేట్ చేయొచ్చు. లెడ్జెస్ వైజ్ జనరేట్ చేయొచ్చు. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్తే ఏముంది ఇక్కడ? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ స్టాండర్డ్ ఇద్దాం. BASU ఇవ్వండి. BASU ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ పైన BASU స్టాండర్డ్. ఇది చేంజ్ చేస్తాం మనం నెక్స్ట్ క్లాసెస్ లో. మనం ఇంకా వెర్షన్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇది ఇస్తున్నాం. BASU. నెక్స్ట్ కింద లాంగ్వేజ్ ఇంగ్లీష్, రైట్ సైడ్ లాంగ్వేజ్ ఉంది చూసారా? లాంగ్వేజ్ వైజ్ కూడా మనము క్రియేట్ చేయొచ్చు. BASU లేదా డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. BAUS BAUS తీసుకుందాం మనం. BAUS ఎక్కడుందో చూడండి. BAUS ఉందా? ఇది ఇస్తున్నాను చూడండి. తర్వాత చూడండి ఫైనాన్షియల్ ఇయర్ బేస్ గా చేసుకుని జనరేట్ చేయొచ్చు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి. 2025 లో ఉన్నాం. తర్వాత రిపోర్టింగ్ పీరియడ్ 1 to 16 ఇచ్చేసాం. అలాగా కంపారిజన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ తో కూడా మనం ఇయర్ కంపారిజన్ చేసుకుంటున్నాం. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా జనరేట్ చేయొచ్చు మనం? బిజినెస్ ఏరియా వైజ్, పైన బిజినెస్ ఏరియా ఇస్తే బిజినెస్ ఏరియా వైజ్ జనరేట్ అవుతాయి. కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫైనాన్షియల్ ఇయర్ వైజ్, మీకు ఎట్లా కావాలో అట్లా జనరేట్ చేసుకుంటారు. సో ఇవన్నీ ఇచ్చేసారు. ఓకే ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా రిపోర్ట్ జనరేట్ అవుతున్నాయి. ఇప్పటివరకు మీరు చేసినటువంటి
ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా. టైటిల్ బాగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని టైటిల్ ఉంది చూసారా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇట్లా. ఓకే, ఇట్లా ఇట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బిజినెస్ ఏరియా వైజ్, కంట్రీ వైజ్, లాంగ్వేజ్ వైజ్, లెడ్జర్స్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫైనాన్షియల్ ఇయర్ వైజ్, ఇట్లా మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్లో వస్తుంది, నేను తర్వాత చూపిస్తానులేండి. తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఈ స్టేట్మెంట్స్ అనే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, లాస్ట్లోకి వెళ్ళి కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. అక్కడ వచ్చేసి ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్, కంటిన్యూ చేయండి, కంటిన్యూ, కంటిన్యూ చేయండి. ఇదొక ఇదొక వే. టాప్లో ఎక్స్పోర్ట్ ఉండొచ్చు, టాప్లోకి వెళ్ళి లిస్ట్లో కానీ అక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉందా పైన, ఇంకా టాప్కి వెళ్ళండి. లిస్ట్ కానీ లిస్ట్ గో టు అట్లా చూడండి, లిస్ట్లో చూడండి, ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేయండి, స్ప్రెడ్షీట్, కంటిన్యూ, లోకల్ ఫైల్ కూడా తీసుకోవచ్చు, కంటిన్యూ, డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఉందంట ఫైల్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఇవ్వండి, నేమ్ ఇవ్వండి. చూసారా, రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయ్యాయి. కంపారిజన్ ఇయర్, మిడిల్లో కంపారిజన్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్స్ ఎంత ఖర్చు అయింది, ఈ సంవత్సరానికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇట్లా. మనం ఓన్లీ 50 ట్రాన్సాక్షన్సే చేసాం, వాటికి సంబంధించిన రిపోర్ట్స్. ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ వైజ్ జనరేట్ చేయొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ జనరేట్ చేయొచ్చు, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి, ఎస్ఏపి వన్ కమాండింగ్ ఫీల్డ్లో ఎస్ఏపి1 ఇవ్వండి, ఎస్ఏపి1. ఇక్కడ కూడా ఇంకా చాలా డైమెన్షన్స్లో చేయొచ్చు, మీకు స్లోగా అర్థమవుతుంది. ఎస్ఏపి1 ఎంటర్, టైటిల్ బార్లో ఎస్ఏపి1 కరెక్ట్గా ఇవ్వండి. ఎస్ఏపి1 డస్ నాట్ ఎగ్జిస్ట్, అదేంటి, కరెక్ట్గా ఇవ్వండి, ఎంటర్. చూసారా, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ పైన టైటిల్ బార్ చూడండి ఏముందో. ఐఎమ్ సారీ, టైటిల్ బార్ చూసారు ఎలా ఉందో అది. సో ఇవన్నీ వేటి కోసం, ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ రిపోర్ట్ జనరేషన్. సో మీకు ఎక్కడ కావాలంటే వేటికి సంబంధించిన రిపోర్ట్స్ అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అది ఇవన్నీ ఓపెన్ చేసి చూడండి 1 by 1. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయాలి 1 by 1 ఎలాబరేట్ చేస్తూ చెక్ చేసుకోండి. రిపోర్ట్ ఎలా జనరేట్ అవుతుంది, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, అవన్నీ చూసుకుని మీరు రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాలి. ఓకేనా, జనరల్ లెడ్జర్ రిపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి కస్టమర్ క్లయింట్ సాటిస్ఫై అవ్వకపోతే కస్టమైజింగ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్. ఇవన్నీ స్టాండర్డ్ రిపోర్ట్స్. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు, వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయలేదు. సో ఏం చేస్తాం మనము అబాప్ కన్సల్టెంట్ని కాంటాక్ట్ చేస్తాం, అబాపర్ని కాంటాక్ట్ చేస్తాం, కస్టమైజింగ్ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇవన్నీ స్టాండర్డ్, కానీ క్లయింట్కి స్టాండర్డ్ రిపోర్ట్సే సజెస్ట్ చేయాలి, స్టాండర్డే బాగుంటాయని చెప్పాలి. వాడు కాదు అన్నాడు, మాకు స్టాండర్డ్తో వర్కౌట్ అవ్వలేదు అన్నాడు, అప్పుడు అబాప్ కన్సల్టెంట్తో కలిసి మనం ఏం చేస్తాము, కస్టమైజింగ్ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. అబాప్ని హెల్ప్ తీసుకోవాలి, అక్కడ అవ్వదు. స్టాండర్డ్ అంటే మనం చేసేయచ్చు యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి సాటిస్ఫై అవ్వకపోతే కస్టమైజ్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తామని చెప్పాలి, అబాప్ని హెల్ప్ తీసుకుని చేస్తామని చెప్పాలి. క్లియర్ కదా, రైట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్.
ఇంప్లిమెంటేషన్ కాదు, పని చేద్దాం. సిస్టమ్ ల్యాండ్స్కేప్ నెక్స్ట్ క్లాస్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ నెక్స్ట్ క్లాస్. ఈరోజు ఆల్మోస్ట్ 1.5 hour అయిపోయిందా? ఓకే ఫైన్, నో ఇష్యూ. సిస్టమ్ ల్యాండ్స్కేప్ నెక్స్ట్ క్లాస్. లేదంటే టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఎస్ఏపి. టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఎస్ఏపి అని చూడండి. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి కంప్లీట్ అయిపోయింది కదా? అవ్వలేదు సారీ. సిస్టమ్ ల్యాండ్స్కేప్ లేదంటే టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఎస్ఏపి చూడండి. ఫార్టీ లో ఉంది చూడండి. 44 నెక్స్ట్ క్లాస్ ఇది. ఓకేనా? క్లియర్ కదా? ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే.